గురూ, పెళ్ళికూతురు ఎలా ఉంది? కోకోకోలా బాటిల్ తాగమని అందిస్తూ ప్రేమగా అడిగాడు వెంకటేశ్వర్లు. పెళ్ళికూతురు ఎలా ఉంటాయేం? 15,000 కట్నం, ఈ భాగ్యనగరంలో ఓ చిన్న మేడలో, మా ఇంట అపర మాణిక్యంలా అడుగు పెట్టడానికి అనుజ్ఞ కోసం పరితపిస్తున్న ఆ కన్యారత్నం ఎలా ఉంటుందని అడగద్దు, నే చెప్పవద్దు. వెంకటేశ్వర్లు మనసు తహతహలాడిపోతుంది. ఆ సోది తర్వాత. అసలు పిల్లలా ఉంటుంది? జయలలితలానా, కాంచన్లానా, విజయ నిర్మల్లానా, పోనీ చంద్రకళలానా? చెప్పు బ్రదర్. పోనీ డ్రీమ్ గర్ల్ హేమమాలినిలా ఉంటుందా? ఆ ఉంటుంది. ఏంటి ఏమిటి? హేమమాలినిలానే? ఇంకేం బ్రదర్? ఎగిరి గంతేశాడు వెంకటేశ్వర్లు. కాలర్ పట్టుకుని కూర్చోబెట్టాడు వాసు. హేమమాలినిలా కాదు, టుంటుంలా. చచ్చింది గొర్రె, తూత్. అలాంటి పిల్లనా నువ్వు చూడ్డానికి వెళ్ళింది? అసలు మీ అన్నయ్యకి బుద్ధుందా అంట అని అడిగే మొగాడెవరంట? నువ్వే. నేనా? అది నా పని కాదు. ఇష్టం ఉంటే ఆ టుంటూన్ మెళ్ళో మంగళసూత్రం కట్టడం, లేకుంటే పత్తా లేకుండా పారిపోవడం అంతే. రే, ఆ పని మాత్రం చేయకు. ఆ సెలక్షన్ ఏదో తేల్ని. తీరా ఆర్డర్లొచ్చేసరికి నువ్వు ఏ పక్కకన్నా పారిపోయావంటే వెతకలేక మధ్య నేచొస్తాను. అయినా నీ సంగతి నాకు తెలీదు. మీ వదిన ఎలానూ ఈ సంబంధం కుదరనివ్వదు. మీ అన్నయ్యతో ఆ పోట్లాటేదో తనే చూసుకుంటుందిలే అని. అంతేనా? ఒరేయ్, అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అని నా దగ్గర నీ సంగతి. నిజం అన్నట్లు చిరునవ్వు నవ్వాడు వాసు. ఎంత అదృష్టవంతుడురా భాయ్. నిజంగానే ఈ ఒక్క విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణే. అక్కడ పెళ్లి చూపులప్పుడు ఏమైందంటే, మిగతాది చెప్పకుండానే నవ్వడం మొదలుపెట్టాడు వాసు. అబ్బా, తర్వాత నవ్వుదువుగాని త్వరగా చెప్పు, ఏం జరిగింది? కుతూహలం ఆపుకోలేకుండా ఉన్నాడు వెంకటేశ్వర్లు. సరే, మేం వెళ్ళాం. కాఫీలు పలహారాలు చాలా ఘనంగా ఏర్పాటు చేశారులే. మా వదిన మా దగ్గర కూర్చోవాలని సరదా పడింది. ఎందుకంటే తను ఇంటి దగ్గర చెప్పినట్లు విని టిఫిన్ కాస్త తిని వదిలేస్తానో లేదో, ప్లేట్లు కూడా నాకేస్తానో అని భయం ఆవిడికి. వాళ్లేమో వదిన్ని మరో గదిలో కూర్చోబెట్టారు. సరే, కాఫీలు కాగానే పెళ్లి కూతురొచ్చి సోఫాలో కూర్చుంది, అన్నయ్య కుర్చీకెదురుగా. పాపం, ఆ అమ్మాయి అన్నయ్యే పెళ్ళికొడుకు అనుకుంది. మహా చూసేసింది. నేనొక్కసారి ఆ అమ్మాయిని చూశాను. గుండె ఓ సెకండ్ ఆగిపోయింది. ఇంక నాకక్కడ గాలాలేదు. పైన ఫ్యాను అది ఉందనుకో, టకామని 2 గుండీలు లాగేసి హైరానా పడుతుంటే వదిన వాళ్ళకి ఏం చెప్పొచ్చిందో మేమున్న గదిలోకొచ్చేసింది. అంతకుముందే పెళ్లి కూతుర్ని చూసిన ముఖంలాగే ఉంది వదింది. ఇంకా పర్వాలేదని, వదినా అలా వరండాలో కూర్చుంటాను అని చెప్పి జవాబుకి చూడకుండా లేచి వెళ్ళాను. ఇంకా అన్నయ్య అవస్థ చూడు బాబోయ్, వద్దు. ఆ అమ్మాయి అన్నయ్యతో ఏదేదో మాట్లాడేస్తోంది. వదిన అర్థం చేసుకుని వచ్చే నవ్వును ఆపుకుంటూ, ఈయన మా శ్రీవారు, అడుగో పెళ్ళికొడుకు, గాలి ఆడ్డం లేదట, వరండాలోకి వెళ్ళాడు అంటూ కథ ఇప్పేసింది. ఆ అమ్మాయి ముఖం చిన్నబోయింది. ముసలాయన ఎవరో పరిచయం చేయనందుకు నొచ్చుకున్నాడు. మరేం పర్వాలేదులండి అంటూ నన్ను గిచ్చి మరీ కూర్చోబెట్టి, ఇప్పుడు చూసుకోమ్మా అన్నట్లు చూసింది వదిన ఆ అమ్మాయి వైపు. ఇంత జరిగినా భయపడలేదులా ఉంది ఆ అమ్మాయి. నన్ను చాలా పరీక్ష చేసింది. కూర్చుని చోట్నుంచి కదలలేదు పాపం. చాలా స్థూలకాయం. ఏం చేస్తాం, భగవంతుడి సృష్టి అనుకో. ఏంటో, ఆమెను చూడగానే నవ్వొచ్చింది గాని తర్వాత చాలా జాలేసింది. మమ్మల్ని ఇంటి వరకు దిగవిడిచిన ముసలాయన ఏమంటారు అంటూ ఎన్నోసార్లు అడిగాడు. తర్వాత కబురు పంపిస్తామని చెప్పండి అంటూ వదిన అన్నయ్యని హెచ్చరించి లోపలికొచ్చేసింది. ఇంకింట్లో మొదలైంది యుద్ధం. అందుకే నేను మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాను. ఇది కథ అన్నాడు వాసు. ఒకవేళ మీ అన్నయ్య ఆ అమ్మాయి డబ్బు కాసుపడి నీ మెడలు వంచితే? అలా జరగదు. అంతగా ఆ డబ్బు కావాలంటే మీరే ఆ పిల్లని చేసుకోండి, నా అభ్యంతరం లేదు అంటుంది వదిన. మీ వదినంటే ఎంత ఇష్టందా? ఆవిడ పేరు చెబితేనే మీ ముఖం ఎలా వెలిగిపోతుందో. నీకు తెలీదు, ఆవిడ దేవత. అసలు స్త్రీ అంటే అలా ఉండాలి అనిపిస్తోంది నాకు. ఆవిడ నాకు వదిన కాదు, తల్లి. నా బుద్ధి తెలియకముందే అమ్మ పోయినా ఒక్కరోజు అమ్మ కోసం బాధపడే అవకాశం రాలేదు, రానివ్వదు వదిన. అసలు నాకేం కావాలో నాకంటే ఆవిడికి ఎక్కువ తెలుసు. వాసుకి వదిన గారి మీదుండే పూజ్యభావానికి అచ్చెరు పొందాడు వెంకటేశ్వర్లు. అందరికీ దొరకరు ఇలాంటి వదినలు. అదృష్టవంతుడుగా వాసు. నిజం. మాలకెలా ఉంది? ఉద్యోగం ఎలా వెలిగిస్తోంది? బాగానే ఉంది గాని మొన్న హాల్ దగ్గర చాలా గల్లంతయిందట. అప్పుడు క్యాష్ బాక్స్ లో 60 రూపాయలు గల్లంతయ్యాయట. ఎలా పోయిందో నాకు తెలీదు అంటూ గోల పెట్టింది. ఇలా అయితే కష్టం అంటూ మేనేజర్ కళ్ళెర చేశాడు.
ఆ 63 నెలల్లో 20 లెక్కన కట్టుకోమని సర్ది చెప్పాను. అసలు ఆ మేనేజర్ తమ్ముడే రౌడీ. వాడితో చాలా అవస్థపడుతుందనుకుంటాను. ఈ ఉద్యోగం చేయడం చాలా కష్టమే. ఎవరా రాస్కెల్? కోపంతో వాసు ముఖం జేవురించింది. వెంకటేశ్వర్లు వాసుని సమాధానపరుస్తూ, ఆవేశపడి ఏం ప్రయోజనం? గతిలేక ఆడపిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు రకరకాల వాళ్ళు ఎదురవుతారు. మనం పొళ్ళు కొరుకుని ఏం ప్రయోజనం? 60 రూపాయలకి ఉద్యోగం చేసే ఆడపిల్ల మీద వాడికి గౌరవం ఉండాలని ఎక్కడుంది? ఇది సహజం. ఆ హాలులో వీడి పెత్తనం కూడా చాలా ఉంది. అందుకే ఎన్నో రోజులు ఉండడం కష్టం అంటున్నాను. వాసు ముఖం కందిపోయింది. ఆ మేనేజర్ తమ్ముడే గనక అక్కడుంటే పీక నుల్మి చంపేయాలనిపిస్తోంది. వెధవలు ఆడపిల్లలు బయటకొస్తే పొరుగుగా బ్రతకనివ్వరు. ఆలోచిస్తూ ఉండిపోయాడు వాసు. వెంకటేశ్వర్లు వచ్చే పోయే వాళ్ళకి కావలసినవిచ్చి డబ్బు లెక్క చూసుకుంటున్నాడు. వెంకటేశ్వర్లు, ఏదైనా సరే ఓ చిన్న ఉద్యోగం నాకు చూడు. నేను ఉద్యోగంలో ఉంటే ఆ డబ్బు మాలకి ఇచ్చేస్తాను. అప్పుడు ఇలాంటి సమస్యలుండవు. ఎంఐ పాసే నేడో రేపో కలెక్టర్ కాబోతున్న నువ్వు చిన్న ఉద్యోగం చేస్తావా? చచ్చా! ఆ అన్నయ్యకి తెలిస్తే మనిద్దరి పని గోవిందా. అదేం కుదరదు. ఎంత చిన్నదైనా సరే చేస్తాను. చెప్పు, లేకుంటే నేనే వెతుక్కుంటాను. అబ్బా, ఎంత మొండిగటానివిరా! ఇంత చిన్న ఉద్యోగాల్లో ఇరుక్కుంటే 15,000 పెట్టి నిన్ను కొనుక్కునే టుటూ వచ్చి చెవులు మెలేసిలా కెళుతుంది. అవన్నీ చాలించు. నాకిప్పుడు కావలసింది ఉద్యోగం. పోనీ డబ్బు సంపాదించే మార్గం మరేదన్నా చూపించు. అంటే ₹1,00,00,000 సంపాదనకి. పోనీ సినిమా హీరోలా రిక్షా తొక్కరాదు. ఎంచక్కా ఫోటోలు తీయిస్తాను. వెంకటేశ్వర్లు హాస్యం పట్టించాడు. వాసు గంభీరంగా అన్నాడు. ఏదీ దొరక్కుంటే అదే చేస్తాను. నాకేం నామరదా లేదు. సరే పద, మాలతి ఎలా ఉందో చూసొద్దాం. లేచాడు వాసు. మాటిమాటికి మీరొస్తే ఎలా? అంటూ ఆ మేనేజర్ ముఖం మార్చుకున్నాడు. రేపెక్కడికి ఒకసారి రమ్మని చెప్పాను. అమ్మాయి ఎక్కడ ఉంటుందట? తండ్రి కాక మరెవరన్నా ఉన్నారా? ఆ, చూశాను. రిక్షావాళ్లు, ఫ్యాక్టరీ కూలీలు ఉండే చోట ఓ చిన్న గదిలో ఉంటున్నారు. మాల ఎవరితోనూ మాట్లాడదట. కొత్తగా వచ్చారు అని చెప్పారక్కడ వాళ్ళు. అంతకుముందు ఎక్కడో ఉండేవాళ్లట. ఇరుగు పొరుగు అంత మంచిది కాదు. పాపం ఎలా ఉంటుందో. ఒట్టి గూండాలుండే బస్తీ. వ్యవహారం చూస్తుంటే వెంకటేశ్వర్లు చెప్పడం ఆపాడు. చెప్పు, అనుమానిస్తావెందుకు? మాల మర్యాదస్తుల పిల్లలానే ఉంది. నేను మొదట్రోజు అనుకున్నాను. కాని ఎందుచేతో అజ్ఞాతంగా ఉంటున్నారు. పాపం ఆడపిల్ల. పక్షవాతంతో లేవలేని తండ్రిని బ్రతికించుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. అందుకే నాకేదన్నా ఉద్యోగం దొరికితే మాలని మెట్రిక్ కట్టించి ఆ పైన ఏదైనా ఉద్యోగం చూడాలి. ఈ లోపలే టైపు అది నేర్పించాలి. కాస్త అందుకుంటే తన కాళ్ళమీద తను నిలబడగలుగుతుంది. ఉద్యోగం కోసం అందుకు చాలా తొందరపడుతున్నాను. అయినా వాసు, మనకెందుకు ఈ పీడ? లోకంలో ఎందరో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. మనం ఏం చేయగలం? ఎంతమందికి తీర్చగలం? వెంకటేశ్వర్లకి వాసు ఈ సమస్య నెత్తినేసుకోవడం సుతారాము ఇష్టం లేదు. వాసు భవిష్యత్తు పాడవుతుందని బాధ. మిత్రుడిగా ఎన్నో విధాలు చెప్పాడు. వాసుకి తలకెక్కడం లేదు. మనం సంఘాన్ని ఉద్ధరించలేకపోయినా పాపం ఆడపిల్ల దారి తెన్ను లేక తెగిన గాలిపటంలా అయితే చూస్తూ ఊరుకోగలమా? అంతే. అంతేనా? వెంకటేశ్వర్లు వాసు ముఖంలోకి గుచ్చి చూశాడు. సందేహమా? నిర్మలమైన వాసు కళ్ళను ఢీకొనలేక వెంకటేశ్వర్లు తల వంచేశాడు. రత్నానివిరా వాసు, మనసులో అనుకున్నాడు. వెంకటేశ్వర్లు, నాకు టైప్ కూడా వచ్చు. ఏ జాబ్ వర్క్ నా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. లేచాడు వాసు. నాకు తెలిసిన ఓ ప్లేటర్ గుమస్తాకి జ్వరంగా ఉంది. ఆ మిషను కావాలంటే తీసుకో. నువ్వు వర్క్ చేసుకుని మిషన్ వాడుకున్నందుకు రోజుకో 2 అతనికివ్వు. ప్రస్తుతం ఈ పని చేస్తూ ఉండు. మరెక్కడన్నా కూడా ప్రయత్నిద్దాం. ఎగిరి గంతేశాడు వాసు. ఈ రోజు జీవితంలో మొట్టమొదటిసారి కష్టపడి సంపాదించింది 8 రూపాయల్లో టైప్ మిషన్కి 2 రూపాయలిచ్చేస్తే మిగతా 6 రూపాయలు షర్టు జేబులో కదులుతుంటే వాసుకి అదో విధమైన సంతృప్తిగా ఉంది. మొట్టమొదటి సంపాదనలో వదినికి ఏమైనా తీసుకువెళ్లాలనిపించింది వాసుకి. వదినకి పువ్వులంటే విపరీతమైన ఇష్టం. కనకాంబరాలు, సన్నజాజులు కలిపి కట్టిన మాల కొనుక్కుని కర్చీఫ్లో కట్టుకుని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాసుకి మందు సీసాతో వడివడిగా నడిచి వెళ్లే మాల కనిపించింది. మాలా, మాలా! వాసు గొంతు విని వెనక్కి తిరిగింది. ఈరోజు పనులకు వెళ్ళాడు? కోపంగా అడిగాడు. కళ్ళనీళ్లు గిర్రం తిరుగుతుంటే లేదు అన్నట్లు తల ఊపింది. ఎందుకని? ఈ మందు ఎవరికి? మా నాన్నకి జ్వరంగా ఉంది, అందుకని. ఇలా చేస్తే నీ ఉద్యోగం ఎన్ని రోజులుంటుంది? వాసుబాబు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మాల. వాసు మనసు ద్రవించింది. అయినా కాఠిన్యాన్ని తెచ్చుకుంటూ,
అలా ఏడవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకేం కావాలి చెప్పు. ఏడ్చే స్త్రీలను చూస్తే నాకు అసహ్యం అని మూడోసారి చెబుతున్నా. కళ్ళు తుడిచేసుకుంది మాల. గవర్నమెంట్ హాస్పిటల్ మందుతో నాన్నకి జ్వరం నయం కావడం లేదు. ప్రైవేటు డాక్టర్ డబ్బిస్తే కాని మందివ్వడు. నా ఉద్యోగం ఉద్వాసనైంది. తల వంచే చెప్పింది. మాలకి ప్రపంచంలో తన బాధని, దుఃఖాన్ని పాలు పంచుకోవడానికి తండ్రి ఒక్కడే ఉండేవాడు ఇదివరకు. ఇప్పుడు భగవంతుడు ఈ యువకుణ్ణి ప్రసాదించాడు. ఇతని అండ చూసుకునే నిలదొక్కుకోగలుగుతోంది జీవితంలో. పద, మీ నాన్న చూస్తాను. మీరు మా ఇంటికొస్తారా? నిజంగానే అంటున్నాడా అని ఆశ్చర్యపడింది. ఏం రాకూడదా? కూడదని కాదు, కాని మా నాన్న మంచివాడు కాడు. మిమ్మల్ని ఏమైనా మాట పూర్తి చేయకుండానే ఆగిపోయింది మాల. కొడతాడని భయమా? ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే బలం ఉంటే 2 వేస్తా, లేకుంటే 2 తింటాను. నేనన్నింటికీ సిద్ధమే. రా, ఈరోజు ఏమైనా సరే మీ నాన్నని చూడకుండా వెళ్ళలేను. ముందుకు అడుగులేస్తూ అన్నాడు. మాలతి ముఖం నల్లబడిపోయింది. తన మనసులో ఎంతో ఉన్నత స్థానం ఉంది ఈ యువకుడికి. ఒకవేళ తన తండ్రి ఏ మాత్రమైనా అగౌరవపరిస్తే తను భరించలేదు. అసలే కోపిష్టి తండ్రి ఒకవైపు, ఏమాత్రమో అగౌరవాన్ని సహించలేని దుడుకు స్వభావుడైన వాసు. ఏమవుతుందో అనే భయం పీడిస్తున్నా ఇంక తప్పక, నా ఒక్క మాట వింటే మిమ్మల్ని తీసుకువెళతాను. షరతులు బాగానే ఉన్నాయి. సరే చెప్పు, ఏం చెయ్యాలి? కళ్ళకి గంతలు కట్టుకోవాలా? అంత వేదంలోనూ తేలిగ్గా నవ్వేసింది మాల. అక్కర్లేదు. కానీ మీరు మీరు నేను నా యజమాని అని చెప్పాలి. అంటే? క్షమించండి, నేను ఓ బట్టల షాపులో ఉద్యోగం చేస్తున్నానని మా నాన్నతో అబద్ధం చెప్పాను. ఆ డబ్బుతోనే మా పొట్ట గడుస్తుందని మా నాన్న ఉద్దేశం. మొదట అలా ఉద్యోగం చేసిన మాట నిజమే, కాని ఆ తర్వాత అది కాస్త ఊడిపోయింది. కాని మా నాన్నతో పోయిందని చెప్పలేదు, అంతేనా? అవును అన్నట్లు తల ఊపింది. ఒక్క తప్పు కప్పిపుచ్చుకోవడానికి 10 తప్పులు చేస్తున్నావు కదూ? ఏం చేయను? ఏ దారి దొరకక, చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రి మనశ్శాంతిని పోగట్లేక ఒక్క అబద్ధం కోసం 10 అబద్ధాలు చెప్పక తప్పడం లేదు. ఇంకా ఇంకా ఎన్నో చెబుతూనే ఉన్నాను. వాసుబాబు, పరిస్థితులు సజావుగా ఉన్నంత వరకు మనిషికున్న ఆదర్శాలు, అభిప్రాయాలు ఆచరణలో పెట్టచ్చు. కాని లేచిన దగ్గర్నుంచి తిండికి, గుడ్డకి సరిపడా సంపాదనా ప్రయత్నంలోనే ఎన్నో అగచాట్లు పడే మాలాంటి అతి సామాన్యులు ఆదర్శాలు పట్టుకుని ఏం వేలాడగలరు? ఆదర్శాలు అన్నం పెట్టలేవు వాసుబాబు. వాసు విచిత్రంగా చూశాడు మాలతిని. మితభాష అయిన మాలతి ఇలా మాట్లాడుతుంటే ఏదో బలవత్తరమైన కారణమే ఉండుంటుంది. మాల ఆవేదనని అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకే తన చేతనైన సహాయం అందివ్వాలని తపన పడుతున్నాడు. ఎంతకే మీ నాన్నని చూపిస్తావా లేదా? నవ్వి ఊరుకుంది మాల. నీకిష్టం లేని పని చెయ్యను. ఇందా, ఈ డబ్బుతో మీ నాన్నకు మందు కొని తీసుకువెళ్ళు. నువ్వు డబ్బు కోసం బెంగపడకు. నేనప్పుడప్పుడు కాస్త సహాయపడుతూనే ఉంటాను. జాగ్రత్తగా చూసుకో నాన్నని అన్నాడు జేబులోంచి 5 రూపాయలు తీసి మాల చేతిలో పెట్టి. నేను వెళుతున్నాను. అవసరం ఉంటే నా దగ్గరికి రావడానికి ఏమాత్రం వెనకాడొద్దు. ఇదిగో నా అడ్రస్, సరేనా? అడ్రస్ అందించి వెళ్ళిపోతున్న వాసుని పొరుగునొచ్చి అడ్డగించింది. మా నాన్నని చూపిస్తాను, రండి. ఇక్కడికి దగ్గరే మా ఇల్లు. వద్దు మాల, మరోసారి చూస్తాను. నీ మనసు ఈరోజు బాగలేదు కదా. ఉద్యోగం పోయిందని ఏం బాధ పెట్టుకోకు. మరోటి చూద్దాం. అవన్నీ సరే, ముందు మా ఇంటికి రండి. వద్దు, మరోసారి వస్తాను అని ఎంత చెబుతున్నా వెనక వాసు చేయి పట్టుకుని లాకు వెళుతూనే ఉంది మాల. ఆ అమ్మాయి చేతిలో చెయ్యుంచి నడుస్తున్న వాసుకి ఏదోగా ఉంది. రోడ్డును పోయే కొందరు ఆ ఇద్దరినీ వింతగా చూస్తున్నారు. అప్పటికి గుర్తుకొచ్చింది. నలుగురు నవ్వుతుంటే తన చెయ్యిని లాగేసుకుని మాలని వెంబడించాడు. అంత బాధలోనూ చురునూ నవ్వింది మాల. మురికిగా చితచితలాడుతున్న సందులు, గొంతులు దాటి ముందుకు పోయే మాలతిని అనుసరిస్తున్నాడు వాసు. చేతిగుడ్డ ముక్కుకి అడ్డు పెట్టుకున్న దుర్వాసన కడుపులో తిప్పుతూనే ఉంది. సీనారేకులతో అడ్డం కట్టిన చిన్న చిన్న గోళ్లల్లా ఉన్నాయవి. కొందరు గోను సంచులు మాత్రమే అడ్డం కట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చేసుకుంటున్నారు. వాసు ఇలాంటి సందుల్లోకి రావడం ఇదే మొదటిసారి. భారతదేశంలోని దరిద్రమంతా కట్టగట్టుకుని ఇక్కడే పడుందా అనిపిస్తోంది. కొందరు మానవులు ఎలాంటి నికృష్ట జీవితాన్ని గడుపుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్న వాసు మనస్సు గిజగిజలాడింది. అసలు ఈ దరిద్రానికి మూల కారణమేమిటి? ఆహారపు కొరత, సోమరితనమా, అధిక జనాభా? ఎందుకుంది ఈ స్థితిలో మన దేశం? ఆవేదన పడుతూనే ఆలోచిస్తూ నడుస్తున్నాడు వాసు. వాసుబాబు, రండి చొప్పున.
ముందుకు నడుస్తున్న మాల గబాలన వాసుని దగ్గరకు లాక్కుంది. తూలి పడబోయి మాల చేతి ఆసరాతో నిలదొక్కున్నాడు. ఏంటి అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ. తమలపాకులు నమిలి కాండ్రించి ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఉమ్ము వేశాడు ఓ ముసలాడు. అసహ్యంతో ఒళ్ళు జల్దరించింది వాసుకి. బుద్ధిలేదు, ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఏం పని? మాలకు చేయి గుంజుకుని గోనెపట్ట తప్పించుకుని లోపలికి వెళ్లబోతున్న వాసుని అమాంతంగా గట్టిగా పట్టుకుని లాగేసింది మాల. ఏం, ఎందుకు? కోపం తగ్గని వాసు గట్టిగా అన్నాడు. వాడు పచ్చి కసాయి. మీరు రాకరాకొచ్చి ఈ వెధవలతో తగుకు దిగుతారా? వద్దొద్దు, మిమ్మల్ని చూస్తే ఇంకింటికి వెళ్ళలేడు. వాసుబాబు, ఇక్కడ మానవత్వం ఉన్న మనుషులు బ్రతుకుతున్నారనుకోకండి. పురుగుల కంటే హీనమైన దరిద్రులు నివసించే స్థలం. ఈ మూర్ఖులతో వాగ్వివాదానికి దిగి మీ పేరుని వీళ్ళ నోళ్లల్లో నానేకండి. ఆవేశం అన్ని వేళలా తగదు సుమా. ఇదిగో మా ఇల్లు అంటూ అతన్ని బలవంతంగా లాక్కు వెళ్లి వాకిలికి అడ్డంగా కట్టిన గోనెసంచి తప్పించి వంగి లోపలికి రండి. మీరసలే చెడ్డ పొడుగు, మా దర్వాజా శటగోపం పెట్టగలడు అంటూనే ఓ చిరిచాప తెచ్చి పరిచింది. అంతా చీకటి, ఏదీ సరిగ్గా కనిపించడం లేదు. వాసు ఆ చాప మీద ఇబ్బందిగా కూర్చున్నాడు. మాల కిరసనాయల బుడ్డి వెలిగించింది. ఆ వెలుగులో ఓ నులక మంచం మీద ముసలాయన మూలుగుతూ పడుకున్నాడు. నాన్నా, మంచం మీదకి వంగి అడిగింది. ఇంతసేపు ఏం చేస్తున్నావమ్మా? మందు తెచ్చావా? కళ్ళు మూసుకుని కూతురు చే పట్టుకున్నాడు. తెచ్చాను గాని మనింటికి ఎవరొచ్చారో చూడు నాన్న. నేను చెప్తూ ఉంటానే, బట్టల కొట్టు ఆయన. ఆయనకి నేనంటే చాలా అభిమానమని. ఆయన నిన్ను చూడ్డానికొచ్చారు. ఇదిగో మందు కొనుక్కోమని డబ్బు కూడా ఇచ్చారు. నేను కాఫీ పెడతాను, నువ్వు లేచి కూర్చోగలవా? ముసలాయన మెల్లిగా కూతురు ఆసరాతో అతి కష్టం మీద లేచి కూర్చుంటూనే పక్షవాతంతో పడిపోయిన చెయ్యి కదపలేక ఒక్క చేత్తోనే నమస్కారం చేస్తూ వాసుని చూశాడు. పండిపోయిన తల, పెరిగిన గెడ్డం చాలా వరకు ముఖాన్ని కప్పేస్తుంటే కళ్ళు మాత్రం తీక్ష్ణంగా పరిశీలిస్తున్నాయి వాసుని. తెల్లగా, ఆరోగ్యంగా, అందంగా ఎదురుగా కూర్చున్న యువకుణ్ణి కాదు తాను ఊహించింది. పైగా ఇతని కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అవి అమ్మాయిల్ని ఆకట్టేసుకుంటాయి. ఇది మరీ భరించలేని విషయం అయింది ముసలాయనికి. ప్రతి నమస్కారం చేస్తూనే ఆయన్ని, ఆయన ముఖంలో మారే రంగుల్ని చూస్తూ ఉండిపోయాడు వాసు. పరిశీలన పూర్తి చేసిన ఆయన కళ్ళు కాసేపట్లోనే తీక్ష్ణంగా మారాయి. ఆ దృష్టి చాలా బాధ కలిగించేదిగా అనిపించి ఇంక కూర్చోలేకపోయాడు. వెళ్ళొస్తాను అంటూ లేచాడు. ఒక క్షణం ఉండండి, తీతేస్తాను మాల చెప్పింది లోపల నుండి. వద్దొద్దు, నమస్కారం అంటూ తల వంచడం మరిచి బయటకొస్తూ తలకి తగిలిన దెబ్బని చేత్తో రాసుకుంటూ గబగబా వెళ్ళిపోవాలనిపించింది. మాలొస్తుందేమో, చెప్పి వెళితే బాగుంటుందని అరక్షణం నిలబడ్డాడు ఆ పరిసరాలను పరిశీలిస్తూ. దరిద్రురాల, వీడి దగ్గర నీ ఉద్యోగం. ఇంకొక రోజు కూడా వాడి దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళవంటే చంపేస్తాను అంటూ ఏదో విసిరికొట్టిన శబ్దం. అబ్బా నాన్నా అంటూ మాలతి వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వాసుని వెనక నుంచి తరిమి తరిమి కొడుతుంటే వెనక్కి చూడకుండా రోడ్డెక్కాడు. అబ్బా, తల పగిలిపోతుంది. ఆ వాసన ఇంకా వేస్తున్నట్టే అనిపిస్తోంది. కాస్త కాఫీ తాగితే గాని ప్రాణం కుదుట పడదు అనుకుని ఎదురుగా కనిపించిన హోటల్లోకి దారి తీశాడు. కాఫీకి ఆర్డరిచ్చి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. భారతదేశంలోని దరిద్రమంతా కట్టకట్టుకునొచ్చి అతన్ని భయపెడుతోంది. అతని ఒళ్ళు గగురు పెడుతుంటే సర్వర్ కాఫీ తెచ్చిచ్చాడు. వేడివేడి కాఫీ తాగిన తర్వాత అతని మెదడు తిరిగి సరిగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. ఒళ్ళు తెలిసింది. తన జేబులు ఖాళీ. భగవంతుడా, ఏది దారి? మానవుడికి తన అసహాయత తెలిసినప్పుడు మొట్టమొదట గుర్తొచ్చేది భగవంతుడు. ఎవరైనా ఎరుగున్నవాళ్లుగాని స్నేహితులుగాని రాకూడదు అనిపించిందే గాని మనం ఆపదలో ఉన్నామని ఎవరికి తెలిసింది గనుక ఏం చేయడం? వదిలినట్లు రాంభజం చెయ్యాలి. అలా చేసినా విముక్తి దొరకదే. గ్లాసుడు మంచినీళ్లు తాగేశాడు. ఎందుకన్నా ఉంటుందని ఒక్క రూపాయినా ఉంచుకోకుండా అంతా మాల చేతిలో పెట్టిన తన తెలివి తక్కువకి మొట్టమొదటిసారి తిట్టుకున్నాడు. ఆ హాలంతా కలిజూసినా కనీసం ముఖపరిచయం ఉన్న వాళ్లైనా కనిపించలేదు. రామ్ రామ్ సీతారాం గ్లాసు కదిలిస్తూ కూనిరాగాలు మొదలుపెట్టాడు వాసు. మేనేజర్ వేయబోయే పనిష్మెంట్ ని భరించే ఓపిక ఇవ్వమని వేడుకుంటూ. హల్లో వాసుదేవరావు గారు. తన పేరు ఆ క్షణాన ఉచ్చరించింది ఎవరైనా సరే తీయగా అతి మధురంగా వినిపించింది ఆ మాట. నా మొర ఆలకించాడు ఆ రామభద్రుడు. ఇంటికి వెళ్ళగానే వదినకి చెప్పాలి ఈ విషయం. ఎంతకీ నన్ను పిలిచిందెవరు? నిజంగా పిలుస్తున్నారా, కలగంటున్నానా?
చెయ్యి గిల్లుకుని నొప్పి పుట్టి నిజంగానే ఎవరో పిలుస్తున్నారు అనుకుని వెనక్కి చూశాడు. టుంటున్ అని తను పేరు పెట్టిన వైదేహి. ఆమె స్నేహితులు. వాసు పై ప్రాణాలు పైనే పోయాయి. ఓరి భగవంతుడా, నువ్వున్నావో లేదో అడ్రస్ తెలీదుగాని లేకుంటేనా ముల్లోకాలు వెతుక్కుంటూ వచ్చి గోడ కుర్చీ వేయించేవాణ్ణి. వైదేహి మరో ఇద్దరు ఆమె స్నేహితులు అక్కడికే వచ్చి కూర్చున్నారు. ఈమె రమాదేవి, ఈమె రాధిక అంటూ వాసుకి పరిచయం చేసి, ఈయన నా ఫ్రెండ్ మిస్టర్ వాసుదేవరావు అంటూ పరిచయం చేసింది. సర్వర్ని పిలిచి టొమాటో సూప్, బ్రెడ్, ఐస్ క్రీము అంటూ ఓ 10 రకాలు ఆర్డర్ ఇచ్చింది. పెళ్లి చూపులకంటూ వెళ్ళొచ్చేసిన తర్వాత మరెప్పుడూ కనిపించలేదు వైదేహి. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి స్థితిలోనే దాపురించాలి, ఈ రోజు లేచి ఎవరి ముఖం చూశానో అనుకుంటూ ఎలా బయటపడ్డాం అని ఆలోచిస్తూనే, ఏమైనా సరే ఈరోజు వైదేహి నువ్వే దిక్కు అనుకుని తెచ్చిపెట్టుకున్న హుషారుతో వాళ్లతో బాతాకాని ప్రారంభించాడు. వైదేహి ఆనందం వర్ణాతీతం. మరో 4 రకాల స్వీట్లకి ఆర్డర్ ఇచ్చేసింది. ఎంత మంచి మనసు అనుకున్నాడు వాసు. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను అంటుంటే బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డాడు వాసు. రాత్రి 9 దాటుంటుంది. శ్రీలక్ష్మి వాసు కోసం ఎదురు చూస్తుంటే రాఘవరావు వాసుని కేకలేస్తున్నాడు. విచిత్రమేమిటంటే వాసు రాగానే ఒక్క మాట మాట్లాడు. ఇద్దరన్నదమ్ములు తన దగ్గరే చూపిస్తారు ప్రతాపాలు అని విసుకుంటుంది. వదినిగారిని అంత దూరం నుంచి చూడగానే నడక వేగం హెచ్చించాడు వాసు. ప్రతిరోజు ఇలా ఆలస్యం చేస్తే నీకోసం ఎవరు ఎదురు చూస్తూ కూర్చుంటారు? ఎప్పుడూ అలా అనని వదిన అలా ఇంట్లో అడుగు పెట్టకముందే కోపం చేస్తూ ఉంటే చాలా బాధనిపించింది వాసుకి. తల వంచుకుని మారు పలకుండా 2 ముద్దలు మింగి చేయి కడిగేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి మనసు బాధతో గిలగిలాడింది. వాసు, ఈ మధ్య ఏంటోగా మారిపోతున్నావేమిటయ్యా? ఏం చేస్తున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? వేళకి తిండి తిప్పలు కూడా లేకుండా ఆ ముఖం అద్దంలో ఒకసారి చూసుకో, నల్లగా ఎలా మాడిపోయిందో. సాయంకాలం ఆ భువనేశ్వరరావు గారు కూర్చుని వెళ్లారు. పెళ్లి కూతుర్ని చూడాలట. రేపు సాయంత్రం 5ంటికి నువ్వు ఇంట్లో ఉండాలి. పిల్ల చాలా బాగుంటుందట. 8,000 కట్నం ఇస్తాం, అల్లుడికి స్కూటర్ ఇస్తాం అలకపాన్పు మీద అంటూ వేధిస్తున్నారు. అన్నయ్య గట్టిగా నిశ్చయం చేసుకున్నారు ఈ సంబంధం ఖాయం చేసుకోవాలని. మాట్లాడమేమిటి? ఇందాకట్నుంచి ఒకే వరసను నేను వాగుతుంటే శ్రీలక్ష్మి నిష్ఠూరంగా అంది. నేనింక చెప్పేది ఏముంది? అన్నయ్య నిశ్చయం చేసుకున్న తర్వాత మీరిద్దరూ చూడండి, నేను రాను. ఇంతకీ కట్నం ఎంతిస్తారట? 8,000. ఇంతేనా? అయితే నేను ఒప్పుకోనని చెప్పు. కనీసం 40,000 ఇస్తే చూస్తాను. ఇలా అన్నానని అన్నయ్య చెప్పేయ్. ఇలా అంటే వదినికి ఎంత కోపం వస్తుందో, ఎన్ని గంటలు వాదులాడుతుందో వాసుకి తెలుసు. ఏంటి, నీకు 40,000 కావాలా? అన్నకి తగ్గ తమ్ముడివి. నాకు తెలియకడుగుతాను, నీకు 40,000 ఏం చూసిస్తారు? శ్రీలక్ష్మికి ఆ రోజుల్లోనే 6,000 కట్నమిచ్చి పెళ్లి చేశారు. తీరా కాపురానికొస్తే ఇంటికి వాడుకునేందుకు పాత్ర సామానేనా లేదు అంటూ ఇప్పటికీ సాధిస్తుంది. అన్నయ్యెక్కడా? సెకండ్ షో సినిమాకు వెళ్లారు. నేను మగమహారాజుని కానుగా, అదీగాక నా ప్రాణానికి ఈ గ్రహాలు 2. నా స్నేహితులకి కార్లు లేవాయే వెంటేసుకుని తిప్పేందుకు. తన ధోరణిలో మాట్లాడేస్తోంది శ్రీలక్ష్మి. వదినగారి ప్రకృతి ఒకప్పుడు నచ్చినా మరోసారి విసుగు కలిగిస్తోంది వాసుకి. ఇంకా ఆ సంభాషణ మారుస్తూ అన్నాడు. వదినా, మన దేశంలో తిండికి గుడ్డకి కూడా కరువైన వాళ్ళు ఎందరో ఉన్నారు కదూ. ఏమిటి విచిత్రం? ఈరోజు శ్రీ వాసుదేవరావు గారి దృష్టి దీనజనుల వైపు మళ్ళింది. ఏ రాజకీయ నాయకుడివైనా అవ్వాలనుందా? వాసుకి నవ్వొచ్చింది. కాదమ్మా, నేనీరోజు ఓ కొత్త ప్రపంచం చూసొచ్చాను అంటూ మాల విషయం మినహాయించి మిగతా అన్ని సంగతులు చెప్పాడు. అసలు వీళ్లంతా ఎందుకింత బాధపడాలి? ధనవంతులంతా ఇలాంటి నిర్భాగ్యులకి తమ ధనం పంచిస్తే కొందరన్నా బాగుపడగలరేమో. మంచివాడివే, వీళ్ల సంగతి నీకేం తెలుసు? ఉడుకు రక్తంనిది. జాలి తప్ప యథార్థం గ్రహించే అనుభవం నీకెక్కడుంది? వదిన తనని ఇంకా చిన్నవాడి కిందే జమ కట్టడం వాసుకి నచ్చదు. అయినా ఆమె చెప్పేది వింటూ కూర్చున్నాడు. అసలు పరిశీలిస్తే ఓ ఎన్జీఓ కన్నా ఓ రిక్షావాడు ఎక్కువ సంపాదిస్తాడు. ముష్టివాళ్లు తక్కువ సంపాదించడం లేదు. వీళ్ల దరిద్రానికి కారణం ఆహారపు కొరత కాదు, డబ్బు సంపాదన తక్కువ కాదు. మరి వదిన ముఖంలోకే చూస్తూ ఒత్తిగిలి పడుకున్నాడు. ధనవంతులంతా మోసకారులని, పేదవారంతా మంచివాళ్లని ఏ సినిమా చూసినా, ఏ పుస్తకం తెరిచినా కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజంగానే వాస్తవమేనా? కాదనిపిస్తోంది నాకు. ధనవంతులందరూ మోసం చేసే బాగుపడ్డారంటావా?
జీవితంలో ముందుకు వెళ్లి ఎలా 4 రాళ్లు పోగు చేద్దామా అనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అదృష్టం, అవకాశం కలిసొచ్చిన వాళ్ళు శ్రీమంతులవుతారు. లేనివాళ్లు ఇంకా ఇంకా దిగజారిపోతారు. దీనికి ఎవరినూ నిందించి ప్రయోజనం? వాసు లేచి కూర్చుని ఆసక్తిగా వింటున్నాడు. పేదవాళ్లలో మాత్రం మోసం లేడు, ద్వేషం లేడు, కనికరించి అన్నం పెట్టిన ఇంట్లోనే దొంగతనం చేసేవాళ్లు లేరు. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లో కనిపించే ప్రతి ఒక్కరిని చూసి ఆలోచిస్తూ ఉంటాను. వీళ్లంతా నిజంగా దరిద్రులేనా అని. ప్రతివాడు కాస్తో కూస్తో దానం చేస్తూనే ఉన్నారు కదా, మరి వీళ్ళు బాగుపడేట్లు కనిపించరేం? ఒకసారి ఏమైందంటే, నేను అన్నయ్య రైలు ప్రయాణం చేస్తుంటే ఒక అభాగ్యురాలైన స్త్రీని చూస్తూనే నా మనసు ద్రవించిపోయింది. శరీరాన్ని దాచుకునేందుకు కూడా చాలీ చాలని పీలికలను చూసి భరించలేక పెట్టె తెరిచి ఓ నేత చీర, రవిక 5 రూపాయలు ఇచ్చాను. మీ అన్నయ్య పేపర్ చదువుకుంటూ ఇది గమనిస్తూ మరేం మాట్లాడలేదు. నన్ను ఆశీర్వదిస్తూ ముష్టిది దిగిపోయింది. మరో 2 రోజులకే తిరిగి అదే రైల్లో ఇంటికొచ్చేస్తున్నాం. ఆ ముష్టిదాన్ని అదే స్థితిలో చూశాను. నేనిచ్చిన చీర విడవకుండా కట్టుకున్న 6 నెలలు జరిగిపోతుంది. నేను బాధపడుతుంటే మా పక్క ప్రయాణికులన్నారు, ఆ ముష్టిది సామాన్యురాలు కాదమ్మా, మనం చూస్తుంటే అడుక్కోడానికొచ్చినట్లు నటిస్తుంది. లేకుంటే అందింది ఎత్తుకుని చక్కాపోతుంది. ఎన్నిసార్లు దీన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినా 2 రోజుల్లోనే తిరిగి ఈ రైల్లో తయారవుతుంది. మీరిచ్చిన చీర ఆ రోజే అమ్మేసుంటుంది. వీళ్ళు చాలామందున్నారు, పెద్ద ముఠ. రాత్రి సమయాల్లో ప్రయాణికుల సామాన్లు ఎన్నో కాజేస్తూ ఉంటారు. వీళ్ళని ఎవరూ ఏమీ చేయలేకుండా ఉన్నారు అంటూ వాళ్ళు చెబుతుంటే నిజంగా ఇంత మోసం ఉంటుందా అనిపించింది. దరిద్రం ఉంది, కాని ఈ కనిపించేదంతా సగం మోసం. ఆ దరిద్రాన్ని ఎరగా పెట్టుకుని డబ్బు సంపాదించే వ్యాపారం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల వల్ల నిజంగా బాధపడేవాళ్లు మనని అర్థించినా అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. ఈ మోసాలతో మన మనసులు పాషాణమైపోతున్నాయి. శ్రీలక్ష్మి చెప్పడం ఆపింది. వాసు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మాల ఉద్యోగం పోయింది. అలాంటి పొరుగులో ఎలా ఉండగలుగుతుందో తలుచుకుంటేనే డోకొస్తుంది. ఆ ముసలాయన అలా చూశాడేమిటి? అది గుర్తుకొస్తే వెన్నులోంచి సన్నగా వణుకొచ్చింది. అదేం చూపు? మాల మీద ఏం విసిరాడో వెక్కి వెక్కి ఏడుస్తోంది. విని వెనక్కి వెళ్లలేకపోయినందుకు బాధగానే ఉంది. తండ్రి మంచివాడు కాదేమో, అందుకే మా ఇంటికి రావద్దు అని చెప్పిందేమో. ఆయన్ని చూస్తుంటే ఏదో అజ్ఞాతంగా బ్రతుకుని వెళ్లదీస్తున్న వాళ్ళ ఉన్నాడు. మాల మంచి కుటుంబంలోని పిల్ల అయి ఉండాలి. శ్రీలక్ష్మి అతని ఆలోచనలు చెల్లాచెదురు చేసింది. నువ్వు రేపు ఇంట్లోనే ఉండు. అసలే మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు. మర్చిపోయాను, నువ్వేదో పుస్తకాల షాపు దగ్గర టైప్ చేస్తున్నావట, నిజమేనా? ఉలిక్కి పడ్డాడు వాసు. అయ్యింది, అన్నయ్య నోటీసులోకి వచ్చేసింది. ఏం చెప్పాలా ఆలోచిస్తూ జవాబు ఇవ్వలేదు వాసు. నీకు డబ్బు కావాలంటే ఇలాంటి పనులా చేసేది. అసలు నీకేం తక్కువ చేశాం? అందరూ ఏమనుకుంటారు? నన్ను అడగచ్చుగా. ఈ విషయం తెలుస్తూనే ఎంత బాధపడ్డారో తెలుసా? నీ మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. నువ్విలాంటి పనులు చేస్తే మేం తలెత్తుకుని తిరిగేదెలా? ఓవైపు పెద్ద పెద్దవాళ్లు పిల్లనిస్తామనుస్తుంటే నేడో రేపో కలెక్టర్వి కాబోతున్నవాడివి. శ్రీలక్ష్మి గొంతు ఆవేదనతో పూడుకుపోయింది. ఎవరో ఆడపిల్లతో తిరుగుతున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఇది నిజమా అబద్ధమా అని నిన్ను నిలదీయడం నా అభిమతం కాదు. కాని ఒక్కటి గుర్తించుకో. ఏదో చెప్పబోయి ఆగిపోయిన వదిన ఏం అడగబోయి మానేసిందో వాసుకి తెలుసు. అరచేతిలో గీతలు చూసుకుంటూ అన్నాడు వాసు. నువ్వు నాకు వదినవు కావు. తల్లంటే ఏమో తెలియని నాకు తల్లివయ్యావు. నువ్వు అడగకున్నా చెప్పవలసిన బాధ్యత నాకుందొదినా. అనవసరంగా నువ్వు అన్నయ్య గాబరా పడకండి. ఏ ఆడపిల్లతో తిరిగినట్లు మీకు తెలిసినా నేను పొరపాటు పని ఏం చేయడం లేదు. అన్నయ్య గౌరవానికి భంగం కలిగే పని ఎప్పుడూ చేయను. ఇంతకు మించి ఇప్పుడు మరేం చెప్పలేను. శ్రీలక్ష్మి ఓ క్షణం అలాగే నిలబడి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వీణకి, బాబ్జీకి దుప్పటి సరిగ్గా కప్పి తన పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుంది. వాసు లైటు తీసేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు. నిద్ర రావడం లేదు. ఆకాశంలో నక్షత్రాలు మెలమెల్లాడుతున్నాయి. పూర్ణచంద్రుడు మబ్బుల చాటున దాగుడు మూతలు ఆడుతున్నాడు. సర్వ ప్రకృతి ప్రశాంతంగా నిద్రపోతుందా అనిపిస్తోంది. కిటికీ చువ్వలు గట్టిగా పట్టుకుని ఆలోచిస్తున్నాడు. మాలకి దెబ్బ ఎంత బలంగా తగిలిందో, ఒంటరిగా అంత బాధని ఎలా భరిస్తోందో. నిండా 20 సంవత్సరాలు నిండని ఆ అమ్మాయికి ఎన్ని బాధలు. అదృష్టం బాగుంటే తల్లిదండ్రుల చాటున అన్నదమ్ముల ఆప్యాయతతో అల్లారుముద్దుగా పెరగవలసిన పిల్ల
ఎంత దురదృష్టవంతురాలు. ఈనాటి సమాజంలో సవ్యమైన మార్గాల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో వాసు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాడు. వేళ్లు మొద్దుబారేటట్లు టైప్ చేస్తే మొత్తం ₹7.70 అయింది. వర్కిచ్చిన పెద్ద మనిషి అంతవరకు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పి ₹6 చేతిలో పెట్టాడు. తన కాగితాలు తీసుకుని జారుకున్నాడు. ఏమనడగాలి? అడిగితే మాత్రం ఇచ్చే వ్యవహారమాది? ఇలా ఉంది ప్రపంచపు పోకడ. ఇంక ఆడపిల్ల ఒంటరిగా ఏ శక్తి లేకుండా డబ్బెలా సంపాదించగలదు? నిట్టూరుస్తూ వచ్చి తన పక్క మీద వాలి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు వాసు.